ఉద్యోగాలంటూ ఊరిస్తారు, భారీ జీతాలంటూ మాయచిస్తారు. తీరా అక్కడికెళ్తే తప్పుడు పనులు చేయిస్తారు. కంబోడియాలో కేటుగాళ్ల బండారం బయటపడింది. హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు చేశారు విశాఖ పోలీసులు. అమాయక యూతులను రక్షించారు. మానవ అక్రమ రవాణా గుట్టు రట్టయింది. చైనా గ్యాంగ్కు చెక్ పడింది. అంతర్జాతీయ స్థాయిలో నిఘా వ్యవస్థకు సవాల్గా మారిన కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. జాబ్స్ పేరుతో అమ్మాయిలను తరలిస్తున్న ముఠాపై ఉక్కుపాదం మోపారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ను పట్టేశారు వైజాగ్ పోలీసులు. డేటా ఎంట్రీ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఏపీలో 150 మందిని కంబోడియా తరలించారు కేటుగాళ్లు. అక్కడో సైబర్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్లను కొల్లగొట్టారు. చైనాకు సంబంధించిన ఓ కంపెనీయే సైబర్ క్రైమ్ కు పాల్పడినట్లు విశాఖ పోలీసులు గుర్తించారు. కంబోడియా అండి, దీస్ మాఫియా కంపెనీస్ ఏదైతే ఉందో అక్కడ అదంతా కూడా చైనీస్ సెటప్స్, చైనీస్ ఆధ్వర్యంలో జరుగుతుందట అక్కడే. సో చైనీస్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇక్కడ కంబోడియాలో వచ్చి సెటప్ చేసేసి ఈ విధంగా మన 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 ఇండియాని దెబ్బతీయాలని చెప్పేసి ఈ విధంగా అక్కడ నడిపిస్తున్నారని సమాచారం. ఒక్కో వ్యక్తి బ్రోకర్లకు 1,50,000 నుంచి 80,000 రూపాయలు చెల్లించి కంబోడియా వెళ్లారు. తీరా అక్కడ చూస్తే మోసపోయామని తేరుకున్నారు. అక్కడ కనీసం తిండి కూడా పెట్టకుండా చిత్రహింసలకు గురి చేశారు. దీంతో పక్కా సమాచారంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి 1.5 lakhs వసూలు చేస్తారు. దాంట్లో 80,000 కంబోడియా వాళ్ళకి పంపిస్తారు. కంబోడియాలో ఫర్దర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 80,000 పంపించేసి వీళ్ళు 70,000 ప్రాఫిట్ రూపంలో వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ విధంగా ఉన్న ముగ్గురు ఏజెంట్స్ ఎవరైతే దాదాపు 150 అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎవరిని అయితే ఇక్కడి నుంచి పంపించారో వాళ్ళు ముగ్గురు కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసు, తర్వాత ఎక్స్టార్షన్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, క్రిమినల్ కాన్స్పిరసీ ఆల్సో, ఈ సెక్షన్స్ కింద వీళ్ళ మీద కేసు నమోదైంది ఇక్కడ మన దగ్గర. విశాఖ పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకు యువతులను తరలించినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియన్ ఎంబసీ సహా రాష్ట్రాల డీజీపీలకు సమాచారం ఇచ్చారు పోలీసులు.